యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకువెళ్లింది. తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు చెరువులో మునగడంతో 5 యువకులు మృతి చెందారు. పోలీసులు వారి మృతదేహాలను మృతులను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 6 యువకులున్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే. నిన్న రాత్రి ఇంట్లో నుంచి వీరు బయలుదేరినట్లు సమాచారం. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం పోచంపల్లి మండలం జలాల్పురం ఉన్నటువంటి మూలమల్పు వద్ద ఉన్నటువంటి చెరువులోకి కారు దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 యువకులు దుర్మరణం చెందారు. హైదరాబాద్ చెందినటువంటి AP 39L 00809 స్విఫ్ట్ డిజైర్ కారులో 6 యువకులైతే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి పోచంపల్లి మండలంకి వచ్చారు. అక్కడ ఆ మూలమల్పు ఉన్న గమనించినటువంటి యువకులు మొత్తం ఒక్కసారిగా ఆ పక్కన ఉన్నటువంటి చెరువులోకి కారు దూసుకువెళ్లడంతో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 యువకుల్లో 5 అక్కడిక్కడే దుర్మరణం చెందారు. అయితే ముందు సీట్ లో కూర్చున్నటువంటి మేడబోయిన మణికంఠ యాదవ్ అయితే కారు అద్దాలు పగలగొట్టుకొని బయటికి రావడం, అతనికి ఈత రావడంతో ప్రాణాపాయం తప్పింది. 5 యువకులు అయితే దుర్మరణం చెందారు. వీరంతా కూడా హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ ఏరియాకి సంబంధించిన యువకులుగా పోలీసులు అయితే గుర్తించారు. వీరందరినీ కూడా నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి పోచంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే వీరంతా కూడా ప్రమాదానికి గల కారణం మద్యం మత్తులో ఉండడంగానే ఈ ప్రమాదం జరిగినట్టయితే పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తంగా ఈ మృతదేహాలన్నింటినీ కూడా భువనగిరి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మొత్తం మృతి చెందిన యువకులంతా కూడా 20 నుంచి 21 ఏళ్ల యువకులు కావడంతో కుటుంబానికి ఆసరాగా నిలిచే సమయంలో యువకులంతా కూడా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా విషాదం నింపింది. మొత్తంగా వారి కుటుంబ సభ్యుల రోదనతో భువనగిరి ఆసుపత్రులు అయితే రోదనలు మిన్నెంటాయి. వారి రోదనను చూసి పలువురు కూడా కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రవి. ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల 4 ఉన్నారు. వెనకాల 4 డ్రైవర్ సీట్ లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటెండ్ చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లాలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులు తాపితే పోలీస్ సార్ వాళ్ళని
ఈరోజు ఉదయం 5:27 ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్ పోచంపల్లి కండ్రేడ్ కాల్ వచ్చింది. ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంటల్ గా పడడం వల్ల అక్కడ చనిపోయి ఉన్నారు కొద్దిమంది అనగానే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు మా ఎస్ఐ వాళ్ళందరూ కూడా సీన్కి రీచ్ అయ్యి చూడగా ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక 6 మంది ఏజ్ 20 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు స్పీడ్ గా వచ్చి ఈ అక్కడ ఉన్న ఒక కడీలను గుద్ది చెరువులో పడడం అనేది జరిగింది. అట్లా ఒక అతను కారు అద్దం పలగొట్టుకొని బయటకు వచ్చి జరిగింది. ఒక అతను బతికిండు, మిగతా 5 మంది అయినారు చనిపోయారు. వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ కూడా అన్ని కూడా ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతన్ని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇంజురీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం.